అందుల ప్రపంచానికి దిక్సూచి చూపించిన వాడు లూయి బ్రెయిలీ. ఈ లూయి బ్రెయిలీ లేకుంటే అందుల ప్రపంచం చాలా దుర్భరంగా ఉండేది అన్నమాట. చూడలేని కళ్ళ వెనక చాలా చూసే మెదడు, ఆలోచించే మనసు, కళ్ళ నిజం చేసుకునే స్వతంత్రంగా జీవించాలని హృదయం ఉంటాయన్నమాట. చూడలేని కళ్ళ వెనక చూసే మెదడు, ఆలోచించే మనసు, కళ్ళ నిజం చేసుకునే స్వతంత్రంగా జీవించాలని హృదయం ఉంటుంది. ఎవరికైనా వైకల్యం ఉన్నదంటే అది అసమర్థత కాదు. ఎందుకంటే వారి చెవులకు కళ్ళు ఉంటాయి, వారి వేలు చూస్తాయి. ఇదే విషయాన్ని బ్రెయిలీ తన లిపి ద్వారా చెప్పాడన్నమాట. 1809 జనవరి 4 ఫ్రాన్స్లోని కుర్పే గ్రామంలో బ్రెయిలీ జన్మించాడు. 3 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు కంట్లో దప్పన గుచ్చుకోవడం, ఆ తర్వాత 2 కళ్ళకు ఇన్ఫెక్షన్తో 2 కళ్ళు పోవడంతో పూర్తిగా చూపు కోల్పోయాడు బ్రెయిలీ. ప్యారిస్లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ యూత్లో చేరి చదువుకున్నాడు. పాఠశాల వ్యవస్థలు వాటిని అవే స్వయంగా రూపొందించిన ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తూ పిల్లలకు చదువు నేర్పించాడు. యువ బ్రెయిలీకి చార్లెస్ బార్బియన్ కనుగొన్న సంక్లిష్ట 12 చుక్కల వ్యవస్థ నైట్ రైడింగ్ పరిచయం చేయబడింది. 1824లో 15 ఏళ్ల బ్రెయిలీ దాన్ని కేవలం 6 చుక్కలకు కుదించి సులభతరం చేశాడనమాట. 1835లో సెల్ వ్యవస్థను విజయవంతంగా రూపొందించాడు. దీంతో అక్షరాలు, సంఖ్యలు, సంగీతం నోట్స్ కూడా బ్రెయిలీలో సులభంగా రాయడం మొదలైంది. తను సృష్టించిన ఈ లిపిని ప్రపంచంతో పంచుకోవడం కోసం తన యావత్ జీవితాన్ని అంకితం చేశాడు బ్రెయిలీ. అయితే తన జీవితకాలంలో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆయనకు చివరికి తన 43 ఏటనే మరణించాడు. కానీ ఆయన ఆవిష్కరణ దీపం మాత్రమే మిలియన్ల మంది జీవితాన్ని ప్రకాశం చేస్తూనే ఉంది. అందుకంటే ఒక అనివార్య పరిమిత ప్రపంచంలో జీవించడమని అనుకుంటారు. కానీ బ్రెయిలీ లిపి చాలామంది అందులోకి ఉన్నత పరిమితులు చెరిపేయించిందని చెప్పాలి. కంప్యూటర్ ఆపిన తర్వాత స్విచ్ సింథసైజర్స్ ద్వారా మనం టైప్ చేసిన పదాలను తిరిగి చదవడంతో జావం సంపాదన అంతే లేకుండా పోయింది. కుర్జివిల్ 1976లో పుస్తకాలు స్కాన్ చేసి వాటిని సింథటిక్ స్పీచ్తో చదివి సాంకేతికంగా అభివృద్ధి చేయడం ద్వారా చదువులు విజ్ఞాన జిజ్ఞాస మరింత విస్తృతి చేయించాడు. నేడు ఇది ల్యాప్టాప్ ప్రోగ్రామింగ్ సాంకేతిక సూక్ష్మీకరణ నిదర్శనం అన్నమాట. మోటార్ బైక్ రేసర్ అయిన టెన్ హంటర్ వంటి హీరోలు బ్లైండ్ టెక్ ఛాంపియన్గా మారారు. కంప్యూటర్ను వాడే సహచరులుగా మారే స్క్రీన్ రీడర్ జా అని అందులో బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం మరిన్ని సాంకేతిక వెలుసుబాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా వారు అనేక రంగాల్లో ముందుకు దూసుకోగలుగుతున్నారు. ఉపాధి, విద్య, ప్రజాస్వామ్య వ్యవస్థల భాగస్వామ్యం, రిజర్వేషన్ వంటి అంశాల్లో ప్రభుత్వాలు దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పాలి. అందులో కేవలం గాయకులు, రిసెప్షనిస్టులు లేదా డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులు మాత్రం సరిపోతారని చాలామంది అనుకుంటారు. ఇది నిజం కాదు. అందరితో అంటే చేయటం మాత్రం కాదు. అందులో సివిల్ సర్వెంట్లు, లాయర్లు, బ్యాంకర్లు, అథ్లెట్లు, కళాకారులుగా తమ ప్రతిభ పాఠం చాటుకుంటున్న సంగతి గమనార్హం. ఈ విధంగా చాలామందికి తన జీవితాన్ని ప్రసాదించిన వాడు లూయి బ్రెయిలీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.